అందరికీ నమస్కారం అండి. నేను 5 రోజులు వినాయకుడి పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదండీ! అదేనండి మన వన వినాయకుడు. వనము అంటే చెట్లు కదండీ! నేను పెట్టిన పారిజాతం చెట్టు మిద్దెపై పూలు పూచేవి. నేను తెల్లవారెళ్ళి ఏరుకుండేదాన్ని. నాకు ఆ పువ్వులు విడవడము, దాని సువాసన గూడా తెలీదనమాట. అయితే ఇప్పుడు వన వినాయకుడికి నేను పెట్టుకునే చెట్టులో ఒక పారిజాతం చెట్టు ఉంది కాబట్టి, తెల్లవారేసరికి పువ్వులు స్వామికి నేను సమర్పించకుండానే రాలిపోయేవి. నేను అన్ని పనులు ముగించుకొనొచ్చి మిగతా పువ్వుల్ని కదిపేసి ఆహ్, ఆ పువ్వులు వినాయకుడి మీద పడేటట్టు నేను చేసుకుంటున్నాను. అంటే తనకు తానే అలంకరించుకుంటున్నాడు. నేను అలంకరించకుండాన చెట్టు నుంచి రాలిపడే పువ్వుల కింద వినాయకుడు ఉండడం, ఆ దృశ్యాన్ని చూడడం, నా కళ్ళు ఎంతో పుణ్యం చేస్తున్నట్టు అనుకుంటున్నానండి. ఈ అద్భుతమైన దృశ్యం చూస్తున్నానంటే, ఆ పువ్వులు గణపతి మీద పడడమే అదొక అదృష్టం. ఆ